ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు మావోయిస్టుల మీద కండుపెట్టినట్టుగా అర్థమవుతుంది. గత 2-3 రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు అనేక మంది మావోయిస్టులు మట్టుబెట్టారు. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మావోయిస్టుల కదలికల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మావోయిస్టులకి అసలు ఏంటి సంబంధం అంటారు? ఇంత మేర వాళ్ళందరూ కుప్పలుగా బయటపడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా చేసుకోగల కారణాలు అంటే ఏమంటారు? మీకు నక్సలైట్ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసు మీకు? తెలియదు సార్. శ్రీకాకుళంలో. శ్రీకాకుళం, ఓకే. మీకు నక్సల్ బరి నుంచి ప్రారంభమైనది, నక్సలైట్లుగా ముద్రపడిన తిరుగుబాటు అనేటువంటిది శ్రీకాకుళం నుంచి మొదలైంది. ఒకనొకప్పుడు శ్రీకాకుళం పేరు చెప్తే ఈ నక్సలైట్లు అని భయపడేవారు. మీకు వంగపండి ప్రసాదరావు గారి పాటలు ఏమి వినలేదు మీకు? అలాగా తర్వాత గద్దర్, తెలంగాణ దండకారణ్యం, ఇవన్నీ రకరకాలుగా సాయుధ పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒకనొకప్పుడు సిపిఐ-ఎంఎల్ పార్టీని నిషేధించిన తర్వాత వాళ్ళు అడవుల బాటు పట్టారు. అంతకుముందు వాళ్ళు ప్రజా ఉద్యమాల్లో ఉండేవారు, రాజ్యానికి రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడేవారు. అంటే బాధితుల పక్షాన ఎప్పుడు కూడా ఉండేవారు. ఎవడైనా దొరైనా, జమీందారైనా, భూస్వామైనా పెట్టి చాకరీ చేయించినా, అన్యాయం చేసినా, దుర్మార్గాలు చేసినా, భూ ఆక్రమణలు చేసినా వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజల్లో గుండెల్లో స్థానం సంపాదించారు. అయితే రాను అది ఏమైందంటే వాళ్ళలో కూడా భయపడుతున్న వాళ్ళని భయపెట్టడం ఎక్కువైంది. మనల్ని చూసి భయపడుతున్నారు కదా అన్నట్టు ప్రతి ఒడికి కూడా ఒక రకమైన అహం పెరుగుద్ది. దాంట్లో మళ్ళీ కులతత్వం ఇలాంటివన్నీ బయలుదేరినాయి. అలాగలా దిగజారుతూ వచ్చింది. వాళ్ళలో స్వార్థం పెరిగింది. మెల్లమెల్లగా అప్పట్లో చాలా విద్యార్థికులు ఆ ఉద్యమానికి ఆకర్షితులై వెళ్ళారు. అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేని హృదయాలు, చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం న్యాయం చేయలేనప్పుడు వాళ్ళు ఆ బాట పట్టేశారు. ఇప్పుడు జగన్ మనం ఏం చేయలేకపోతున్నాం. ఇదే ఒక 40 ఏళ్ల క్రితం అయితే వాళ్ళందరూ ఉద్యోగం నక్సలైట్లోకి వెళ్ళిపోతారు అందరూ. అంటే అంత ఉడుకుమొత్తానం ఉండేది. ఇప్పుడు జగన్ పట్ల అంత ఉడుకుమొత్తానం ఉంది ఆంధ్ర ప్రజల్లో. ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఉక్రోషం వచ్చేస్తుంది కదా. అయితే ఆ వేదిక కరెక్ట్ కాదనేటువంటిది ఎప్పటికప్పుడు నిరూపితం అవుతుంది. అంటే మీకు ఒకనొకప్పుడు విద్యార్థికులు ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధాంతపరంగానే ఉండేవారు. ఒక రకంగా వాళ్ళే బలయ్యేవారు. పోలీసులతో ముఖాముఖి యుద్ధం జరిగినప్పుడు కూడా వాళ్ళే హతమయ్యేవారు. పోలీసులు కూడా ఒకసారి కాల్చిపడేసి ఎన్కౌంటర్ కింద పెట్టేసి చెప్పేసేవారు. అవన్నీ జరిగి ఏమైందంటే వాళ్ళలో కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. రకరకాలుగా చేసి వాళ్ళు దొంగ దెబ్బ తీస్తారు కాబట్టి వాళ్ళదే పైచేయిగా ఉంటుంది. స్టేట్ అంటే రాజ్యానికి సంబంధించి ఈ సైనికులు ఎవరైతే పోలీసు, గ్రేహౌండ్స్, రకరకాల ఆక్టోపస్ ఎవరైనా సరే, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ ఏమైనా సరే వాళ్ళు కొన్ని పరిమితులకు లోబడి, మళ్ళీ మానవ హక్కులకు సమానం చెప్పాలి వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి, ఇలాంటి అన్నిటికి లోబడి పనిచేయాలి వాళ్ళు. వీళ్ళకి అదేం లేదు, టపాలను బంతి గిరేసినట్టు గిరేసిపోతారు బాంబు. అవునా? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గుప్పిడి మంది ఉన్న వాళ్ళు పైచేయి సాధిస్తూ ఉంటారు. వాళ్ళు దట్టమైన అడవుల్లో నివాసం. వాళ్ళ కష్టం కూడా మనం తేలిగ్గా తీసుకోకూడదు. కిలోమీటర్ల మేర నడవాల. పాములు, తేళ్ళు, జెర్లు, చీకటి క్రూర మృగాల మధ్య, చీకటి ముయ్యాల మధ్య, దోమల మధ్య, సరైన తిండి లేక, కేవలం ఇక్కడ మనం భోజనానికి వెళ్తే పప్పు లేకపోతే తిన్నంటాం అన్న మనం. నువ్వు ఇచ్చి 100 రూపాయలకి అక్కడ వాళ్ళు గెంజి కూడా తాగి బతుకుతారు. అంటే చాలా కష్టపడుతుంది మీకు. అది కఠిన పరిస్థితి. అది మనకేమనిపిస్తుంది, నువ్వు ఇన్ని కష్టాలు పడి నువ్వు ఏం సాధిస్తున్నావురా, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం ఎలా సాధ్యం అని చెప్పేసి మనం ఎంత చికాకు పడిన కోపం వస్తుంది. వాళ్ళ మీద ప్రేమాగ్రహం వస్తుంది. నేను వాళ్ళు సమర్థిస్తున్నానని కాదు. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఈ ముసుగులో కొందరు దొంగలు చేరిపోతారు జగన్ లాంటి వాళ్ళు. వాళ్ళు బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళని అడ్డం పెట్టుకుని ముగిస్తారు. గత చాలా ఇన్సిడెంట్లు జరిగింది. చంద్రబాబు గారి మీద చేసిన ప్రయోగంలో గంగిరెడ్డి అన్న కూడా ఒకటి దొరికాడా, కొల్లం గంగిరెడ్డి, వాళ్ళ గ్యాంగ్ వీళ్ళందరూ వాళ్ళే పురమాయించారు. చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేక ఆయన అంతం చేయాలనుకున్నారు. ఎప్పటికీ వాళ్ళ మోడస్ ఆపరేండి అదే. పరిటాల రవీంద్ర గారి మటర్లోనూ వాడుకున్నారు. హై ప్రొఫైల్ మటర్స్ అన్నట్లు వీళ్ళు వాడుకుంటారు. ఒక్క వివేకానంద రెడ్డి గారి మాటల్లోనే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరన్నా వాడుకోలేదు. ఆ నేపథ్యంలో ఇవాళ హెడ్మా వాళ్ళ కథ వేరే. ఆపరేషన్ ఖగారు అని చెప్పేసి వాళ్ళు దుళ్ళగొట్టే శోభనంగా ఏరేస్తున్నారు అక్కడ. వాళ్ళందరూ చల్లా చెదిరైపోయి కకావికలమైపోయి వాళ్ళు షెల్టర్ కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉంటారు. మారేడుమిల్లో కొంతమంది హతమైపోయారు. ఏపీ సిఐడి ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా గారు, ఆయన బృందం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే ఏదైనా సమాచారం తెలిసినట్టే దాన్ని చూసుకుని కథ ముగింపు సుఖాంతం చేసి లోకల్ పోలీసు జాయింట్ ఆపరేషన్ ఆక్టోపస్తో కలిపి చేసి వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాన్ని సాధించారు. ఇక్కడ వీళ్ళ ప్రతిభను మనం ప్రశంసిస్తూనే ఒక ఆందోళనకరమైన విషయాన్ని గమనించాలి.
ఏంటంటే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు షెల్టర్ తీసుకున్నారు వివిధ ప్రాంతాల్లో. ఒకటి సముద్ర తీర ప్రాంతం కాకినాడ కానీ మచిలీపట్నం కానీ దగ్గరగా ఉండటం వల్ల అక్కడి నుంచి అలాగే ఏమన్నా శ్రీలంక దుబ్బేయడానికి వీళ్ళందరూ ఉన్నాయి కొన్నాళ్ళ పాటు ఇక్కడ తట్టుకోలేక పోతా వాళ్ళ మేలుగోరు రాజకీయ పక్షానికి మేలు చేసి మీకు చెప్పండి మీరు మీ ఓడే ఉన్నట్టు లేపేసి పోతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళ కథ ముగించే వ్యక్తులు వీళ్ళకి వర్గశత్రువు, వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి. స్వామి కార్యం స్వకార్యం కలుపుతుంది. అంచేత వీళ్ళకి అభ్యంతరం ఉండదా లేపేయటానికి. అంటే ఎవడో కూడా స్వార్థపరుడు కోసం ఈ పని చేస్తున్నారా అంటానికి వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళు వర్గశత్రువుగా భావిస్తారు. కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుంది, ఎన్డీఏ నిర్వహిస్తుంది కదా ఆపరేషను. కాబట్టి ఆ ప్రభుత్వంలో భాగమైన చంద్రబాబు గారి ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఈ రాజకీయ ప్రముఖుల్ని ప్రభుత్వంలో ముఖ్యులను కొంతమంది దుకాణం సర్దిచ్చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్, వాళ్ళకే వాళ్ళ ప్రత్యర్థులు కూడా పని జరుగుద్ది. ఇలాంటి డబల్ ఆపరేషన్ అన్నమాట, స్వామి కార్యం స్వకార్యం. ఇదేమైనా ఉందేమో ఆందోళన నాకు. నాలాగే చాలామంది ఈ ఆందోళన అనుమానం ఉంది. ఆ వైపుగా కూడా దర్యాప్తు చేయాలి. అంటే ఈ గ్యాంగ్ అలాంటిదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ గ్యాంగ్ అలాంటిదంటే వాళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు. వాళ్ళ ధీమా ధైర్యం ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు. ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరిగినా కానీ కనీసం వాళ్ళంగా చూసేవాళ్ళు లేడు. సాక్షుల్ని ఖతం చేస్తే కూడా కోర్టులు అయ్యి నీ జాతక చూడండి, వాళ్ళని రక్షించండి వీళ్ళు రక్షించండి అంటది, కానీ ముందెళ్ళని పట్టుకుంటారా అని అంటలేదు. అర్జెంటుగా 24 గంటల దోషులు తేల్చాలే అని ఒక హుకుం జారీ చేస్తే ఎలా ఉంటుంది? హుకుం అంటే టైగర్ కా హుకుం అన్నట్టు ఎలా ఉంటుంది? అలాగ అంటలేదు వాళ్ళు. దీన్ని బట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయటం ఒక రకం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అరాచకం చేయటం వెరైటీ. మరి ఇది ప్రమాదకరం. ఇప్పుడు వాళ్ళని ఏమీ చేయలేకపోయాం. వీళ్ళు రక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఇతర ముఖ్య నాయకులు, అధికార పార్టీ కూటమిలో ఉన్న నాయకులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పెన్షన్లు పంచిపెట్టడానికి కానీ, లేకపోతే అన్నదాత ఇవ్వటానికి కానీ, సుఖీబాబు ఇవ్వటానికి కానీ, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోయేదో చేయడం కానీ కొన్నాళ్ళు ఆపాలి. వీళ్ళు మొత్తం ఏరేసేదాకా. ఎందుకంటే ఏదైనా సరే జరగపోయే ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు, అనుమానించడం తప్పు కాదు. జరిగిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం దీపం వెలిగించడం తప్ప మనం ఏం చేయలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికే ఈ నాయకులు బాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా అవసరం. కనీసం 10-15 ఏళ్ళు అవసరం. పూర్తిగా రిపేర్ అవ్వాలి. ఆయన ఏం చేయలేకపోతున్నారు, ఆయన లోపల వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గ్యాంగ్ని, కరుణాకర్ రెడ్డిని వాళ్ళకి కనీసం టచ్ చేయట్లేదు ఎవరన్నా. కనీసం వీళ్ళని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు పోలీసు యంత్రాంగం వాళ్ళు ఏం చేయలేకపోయారు, వీళ్ళని కాపాడుకోవాలి. అందులో మొదటి అడుగు లడ్డా గారు బ్రహ్మాండమైన వర్క్ చేసాడు. పూర్తిగా ఏపీ పోలీసు పరువు ప్రతిష్ట నిలబెట్టాడు. ఈ మధ్యకాలం మొత్తం పోయింది, దాన్ని అతను నిలబెట్టాడు. ఏలూరు ఎస్పీ గారిని, కృష్ణా జిల్లా ఎస్పీ గారిని, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ గారిని, లడ్డా గారిని, అల్లు సీతారాం జిల్లా ఎస్పీ గారిని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించి తీరాలి. ఎందుకంటే వాళ్ళు మంచి పని చేస్తే మనం మంచి. ఇప్పుడు ఇక్కడ పరకామణి కేసులో కట్టాలి ఇదేట్రా ఒకలా చేస్తున్నారని ఎలాగైతే విమర్శించామో, మంచి పని చేస్తున్నప్పుడు, బాగా చేసినప్పుడు ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, వాళ్ళు వెన్నంటి నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.